నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విపక్షాల గాలిబుడుగా పేలిపోయింది. పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ సభల్లో ప్రధాని మోదీ. కేదార్నాథ్ లో తప్పిన హెలికాప్టర్ ప్రమాదం. పైలట్ అప్రమత్తతతో సేఫ్ గా ల్యాండింగ్. ముఖ్యమంత్రి జగన్ కొత్త ట్రెండ్ తెచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కౌంటింగ్ పై సమావేశం. అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి. ఆర్ఎస్ఎస్ శాఖల్లోనూ వారికి ప్రవేశం లేదు. ఢిల్లీ సభలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ ఆవేదన. ఇండియా కూటమి గాలిబుడగా పేలిపోయిందని, వారికి ఓటు వేయాలని ఎవరూ కోరుకోవటం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ సభల్లో మోదీ విపక్షాలపై తన పదునైన దాడిని కొనసాగించారు. పంజాబ్లోని జలంధర్, గురుదాస్పూర్ ర్యాలీల్లో ఆయన మాట్లాడుతూ, జలంధర్ కోడలిలో నిలబడి ఎవరిని అడిగినా 100కు 30 మంది మళ్లీ మోదీ సర్కారే అని చెబుతున్నారన్నారు. మన సరిహద్దుకు చేరువగా ఉన్న కర్తార్పూర్ సాహిబ్ను దేశ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కు అప్పగించిందని విమర్శించారు. 1984లో జరిగిన సిక్కుల ఊచకోత దాడులకు సంబంధించి కాంగ్రెస్ నిందితులను కాపాడాలని చూడగా తమ ప్రభుత్వం వారికి శిక్ష పడేలా చేసిందన్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకోరని, ప్రతి పనికి దస్త్రాలు పట్టుకుని తన మాలిక్ ఉన్న తీహార్ జైలుకు వెళ్లడం ఆయనకు అలవాటైపోయిందన్నారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలని తాము ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం పర్సనల్ షరియత్కు మద్దతు పలుకుతోందని మోదీ తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పోరాడిన తొలి వ్యక్తి సిక్కు వర్గీయుడే అని చెప్పారు. హిమాచల్లోని మండ్రితో పాటు సిరా మౌంట్ జిల్లా నాహన్ సభల్లో మోదీ మాట్లాడుతూ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన పరదలకు కేంద్రం అందించిన సాయాన్ని ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే పంపిణీ చేశారని, మళ్లీ అధికారంలోకి రాగానే అవకతవకల లెక్కలన్నీ బయటకు తీస్తానన్నారు. సిర్మౌత్ జిల్లాలోని ట్రాన్స్గిరి ప్రాంతానికి చెందిన 2.50 లక్షల హట్టి తెగజనులకు కేంద్రం గిరిజన హోదా ఇచ్చిన విషయాన్ని మోదీ గుర్తుకు చేశారు. లబ్ధిదారులకు ఆ ప్రయోజనాలను అందించడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు. మండి లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రనౌత్ను రాష్ట్రంలోని యువత ఆకాంక్షలకు ప్రత్యేకగా ప్రధాని పేర్కొన్నారు. साथियों, पंजाब हमारे भारत की पहचान है। ये हमारे गुरुओं की पवित्र भूमि है। लेकिन कांग्रेस ने पंजाब को कभी भी जमीन के टुकड़े से ज्यादा माना नहीं। साथियों, ये बीजेपी है जो सीना ठोककर विरासत पर गर्व की बात करती है। हमने साहिबजादों की स्मृति में 26 दिसंबर को वीर बाल दिवस मनाने की शुरुआत की। हमने 14 अगस्त को विभाजन विभीषिका दिवस मनाने की शुरुआत की। हमने आजादी का अमृतोत्सव मनाया। तो ऐसे हर पड़ाव को नई पीढ़ी तक पहुंचाया। कांग्रेस कह रही है वो सत्ता में आएगी तो सीएए कानून रद्द कर देगी। विभाजन के पीड़ित हमारे हिंदू भाई बहन, हमारे सिख भाई बहनों को नागरिकता नहीं मिलने देंगे। साथियों, ये भाजपा सरकार है जिसने आपकी भावनाओं की परवाह की। हमारी सरकार ने करतारपुर कॉरिडोर बनवाया। हमने दर्शन करने, शीश नवाने के लिए रास्ता खोला। पहले श्री हरमिंदर साहिब में विदेशों से चंदे पर रोक थी। भाइयों और बहनों, तुष्टीकरण के खेल में डूबी कांग्रेस ये काम नहीं करती थी।
कांग्रेस की प्राथमिकता उसका वोट बैंक है। कांग्रेस ने अपने चहेते इतिहासकारों से जो इतिहास की किताबें लिखवाई, उसमें दो परिवारों का जिक्र रहा, एक अपने परिवार का और दूसरा मुगल परिवारों का। नतीजा यह हुआ कि देश की कितनी पीढ़ियां हमारे साहिबजादों के बलिदान से सही से परिचित नहीं हो पाई। साथियों, हमारा पंजाब देश का सीमावर्ती राज्य है। हमें इसे दोबारा से संकट में नहीं जाने देना है। कांग्रेस ने दशकों तक जो पाप यहां किए थे, अब झाड़ू पार्टी कांग्रेस की उसी विषबेल को खाद पानी दे रही है। साथियों, झाड़ू पार्टी ने कांग्रेस से आपातकाल का पाठ भी अच्छे से सीख लिया है। ये कांग्रेस की फोटोकॉपी पार्टी जो मीडिया हाउस इनकी धमकी के आगे झुक नहीं रहा, उस पर ये मुकदमे करवा रहे हैं। यही इनकी असलियत है। और मैं हमारे प्रदेश अध्यक्ष जी का अभिनंदन करता हूं। उन्होंने बीड़ा उठाया है कि भारतीय जनता पार्टी फ्रीडम ऑफ प्रेस के खिलाफ ये झाड़ू वालों की कोई बेईमानी नहीं चलने देगी। भाइयों बहनों, पंजाब में बर्बादी की फसल ये कांग्रेस और आम आदमी पार्टी दोनों की साझी खेती है। यहां ये लोग एक दूसरे को गाली देते हैं, दिल्ली में दोनों गलबैया करते हैं। इसलिए किसी एक को भी वोट देना यानी पंजाब के खिलाफ वोट देना। ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్లో పెను ప్రమాదం తప్పింది. కేస్ట్రల్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్ ఉదయం సిస్టీ నుంచి కేదార్నాథ్కు పైలట్ 6 భక్తులతో బయలుదేరింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ అదుపు తప్పింది. పైలట్ అప్రమత్తతతో సేఫ్ ల్యాండింగ్ చేశారు. భక్తులు భయంతో పరుగులు తీశారు. హెలికాప్టర్ బయలుదేరిన అనంతరం 7 గంటల సమయంలో ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలీప్యాడ్కు కొన్ని మీటర్ల దూరంలో దాన్ని సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేయడంలో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హెలికాప్టర్ చక్కలు కొడుతుండటంతో భక్తులు అరుపులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. కొద్దిసేపటి తర్వాత సేఫ్గా ల్యాండింగ్కు దగ్గరలోనే పైలట్ హెలికాప్టర్ను దించడంతో అంతా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్ సౌరభ్ గహర్వార్ తెలిపారు.
ప్రధాని మోదీ కూడా తన 10 ఏళ్ల పాలన చూసి ఓటేయాలని అడగలేదని, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలన చూసి ఓటేయాలని అడిగి కొత్త ట్రెండ్ను తీసుకొచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 14 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు నాయుడు ఆ విధంగా అడగలేకపోయారన్నారు. విజయనగరంలో ఉపసభాపతి కోలగడ్ల వీరభద్రస్వామితో కలిసి ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. 175 స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతామన్నారు. తెదేపా, భాజపా ఫిర్యాదు చేయగానే ఎన్నికల సంఘం కొన్ని చోట్ల ఎస్పీలను మార్చిందని, అలాంటి చోట్లే అల్లర్లు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే పల్నాడులో చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు హింసను ప్రేరేపించారని, ఈవీఎంలు కూడా ధ్వంసం చేస్తారని ఆరోపించారు. ఈ గొడవలను అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లటం, తప్పుడు ఆరోపణలు చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులపైనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని, వాటిని త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కౌంటింగ్, ఆ తర్వాత రాష్ట్రంలో అల్లర్లు చెలరేగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితేనే రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని, ప్రజలందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారన్నారు. మీరు అడగచ్చు, ఏంటి సార్ అంతా నమ్మకమని. ఎస్, 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం, తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో, సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున అభిమానాన్ని గత ప్రభుత్వంలో చంపుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మాభిమానం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితులతో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఒక మార్పులు తీసుకొచ్చాం, పెద్ద మార్పులు తీసుకొచ్చాం, విప్లవాత్మకమైన మార్పుల్ని, రిఫార్మ్స్ జరిగినాయి. ఆ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, అవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ అవి జరుగుతున్నాయి. అవి కొనసాగాలంటే, అలాగే జరుగుతున్న 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఈ విధానాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీ పార్టీకి ఓటిమ్మని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని కోరాం. ఇలా కోరిన ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్టీ, మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీ పార్టీ. ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలకి 9 స్థానాలు కూడా ఎరస్వారి విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు. మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే దృఢ నమ్మకంతో ఉన్నాం. ఈరోజు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో పబ్లిక్ ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్లోనే మరి ఎక్కువ శాతం పాస్ అయ్యేటట్లు, అలాగే ప్రథమ మార్కులు కూడా వచ్చే విధంగా మరి టీచర్లకి తరఫీ ఇచ్చి వారి బోధన చేయడం, వారి కృషితో ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా ఆనందదాయకం. ఇవన్నీ చూసిన తర్వాతే ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ ప్రభుత్వం రావాలని ప్రజలను అర్థించాం, ప్రజలకి విషయాన్ని తెలియజేశాం.
ఓట్ల లెక్కింపు సందర్భంలో కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన ఉల్లంఘనలకు పాల్పడిన అటువంటి వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని చివరి వ్యక్తి వరకు వెళ్లేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కోసం ఈవీఎం ఓట్లను ఒక సూపర్వైజర్, సహాయకులు, మైక్రో అబ్జర్వర్, ఒక్కో టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్వైజర్, సహాయకులు, మైక్రో అబ్జర్వర్, ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపు కోసం ఒక సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్వైజర్, సహాయకులను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల పరిశీలకులు, సహాయకులుగా ఒక సహాయకుడు, 2 మైక్రో అబ్జర్వర్స్ను నియమించామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తదుపరి మాత్రమే 5 ఈవీఎంలకు చెందిన వీవీప్యాట్స్లోని ఓట్లను లెక్కించడం జరుగుతుందని, వాటిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఎంపిక చేసే అధికారులు, సిబ్బందిని 3 దశల్లో సాంకేతిక పరమైన విధానంలో ర్యాండమైజేషన్ చేస్తామన్నారు. కౌంటింగ్ టేబుల్స్ సంఖ్య మేరకు కౌంటింగ్ ఏజెంట్స్ను అనుమతిస్తామని, ఆ మేరకు ఐడి కార్డులు జారీ చేస్తామన్నారు. నేర చరిత్ర కలిగిన బైండ్ ఓవర్ కేసులో నమోదైన వ్యక్తులను కౌంటింగ్ ఏజెంట్స్గా నియామకం జరగకుండా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదన్నారు. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఏసీపీ అనిల్ కుమార్, పార్లమెంటు నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్ కృష్ణానాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం భానుప్రకాష్, అభ్యర్థులు, ఏజెంట్స్ తదితరులు పాల్గొన్నారు. మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వేరే రూమ్ లో ఉంది కాబట్టి పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎగ్జాక్ట్లీ 8 o'clock ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి వాళ్ళకి ఆ రోజుకి చెప్పాము 8కి స్టార్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు 8కి స్టార్ట్ చేసేస్తారు ఈవీఎంస్ కౌంటింగ్. సైమల్టేనియస్ గా ఇక్కడ మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వల్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రతి రౌండ్ కి కూడా మీకు ఈవీఎం కి ఎంత వచ్చింది అనేది ప్రతి రౌండ్ కి డేటా ఇవ్వడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ కి అయితే లాస్ట్ లోనే ఇస్తారు, దానికి రౌండ్ వైజ్ డేటా ఇవ్వడం అనేది ఉండదు. ఓన్లీ ఈవీఎంస్ కౌంటింగ్ మాత్రమే రౌండ్ వైజ్ డేటా అనేది ఉంటుంది. మీ అందరికీ తెలుసు నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ డివైడెడ్ బై 14 వేసుకోండి. ఎన్ని రౌండ్స్ వస్తాయి అన్ని రౌండ్స్ ఉంటుంది. మనకి కోవర్ సెగ్మెంట్ కి తక్కువ రౌండ్స్ ఉన్నాయి, 13 రౌండ్లు ఉన్నాయి. అదే రూరల్ కి అయితే 20 రౌండ్లు వస్తాయి. మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూడాలనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశమని, ఆ పార్టీకి సైద్ధాంతిక మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ శాఖలోనూ మహిళలకు ప్రవేశం లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాయవ్య ఢిల్లీ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మంగోల్పురిలో మహిళలతో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. చాలా హడావుడి చేసి మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో భాజపా ఆమోదింపజేసిన చావు కబురు చల్లగా చెప్పినట్లు భాజపా లెక్కలు తేలాక 10 ఏళ్ల తర్వాత దాన్ని అమలు పరుస్తామని ప్రకటించిందని ఎద్దేవా చేశారు. దీని వెనుక ఓ సిద్ధాంతం ఉందని, మహిళల్ని ఆర్ఎస్ఎస్ చేర్చుకోదు అని, వారిని ద్వితీయ పౌరులుగా చూడాలనే భావజాలం బలంగా పాతుకుపోవటమే దానికి కారణమని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు. ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాక్ ఇవ్వటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి గెలుపొందిన వెంటనే ప్రజా సంక్షేమానికి, దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ఎన్ని కుట్రలు పన్నినా ఆయనను ప్రజలు నమ్మే స్థితిలో లేనన్నారు. 10 ఏళ్లలో దేశంలో వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి కార్పొరేట్ కంపెనీలకు సంపదను దోచిపెట్టారని ధ్వజమెత్తారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. फाइनेंशियल अवेयरनेस के साथ काम करेंगी और परिवार को ज्यादा फायदा होगा. ये एक योजना है. दूसरी योजना जो नरेंद्र मोदी जी ने महिला रिजर्वेशन की बात की, पार्लियामेंट में धूमधाम से उन्होंने मतलब महिला रिजर्वेशन बिल पास किया और फिर कह दिया कि भैया इसको हम 10 साल बाद लागू करेंगे. सर्वे होगा, सर्वे के बाद 10 साल में हम लागू करेंगे. सर्वे नहीं करेंगे, सर्वे होगा ही नहीं. 10 साल छोड़ो, वो 20, 25, 30 साल, 50 साल में नहीं होने वाला. और इसके पीछे सोच है. देखिए, उनका सबसे बड़ा संगठन है आरएसएस.
आप जानते हैं कि आरएसएस में महिलाओं को लेते ही नहीं है, वो महिला अंदर ही नहीं जा सकती। तो ये इनकी सोच में बहुत गहरा घुसा हुआ है कि महिलाओं को सेकंड क्लास सिटीजन रखना है। तो दूसरा काम हम करेंगे, जो उन्होंने कहा कि 10 साल बाद वो रिजर्वेशन देंगे, हम एकदम आपको रिजर्वेशन दे देंगे, लोकसभा, राज्यसभा, विधानसभा। और मैनिफेस्टो में हमने ये भी लिखा है कि सरकारी नौकरियां जो हैं, पब्लिक सेक्टर में, सरकारी ऑफिसेज में, अस्पतालों में, कॉलेजेस, यूनिवर्सिटीज में 50% महिलाओं के लिए रिजर्व होंगी। क्योंकि हम सोचते हैं कि जब तक महिलाओं को भागीदारी नहीं मिलेगी, चाहे वो राजनीति हो, कॉरपोरेट इंडिया हो, पब्लिक सेक्टर हो, जुडिशरी हो, जब तक महिलाओं को भागीदारी नहीं मिलेगी तब तक ये देश प्रगति नहीं कर सकता है। ये हम इस बात को एक्सेप्ट करते हैं, मानते हैं और इसके साथ हम आगे चलते हैं। तो ये चीजें हम आपके लिए करने जा रहे हैं। यहां मनरेगा तो यहां चलता नहीं है, मगर मनरेगा में आज 250 रुपए मिलते हैं। महिलाएं काफी मनरेगा का काम करती हैं, उसको हम 400 रुपए कर रहे हैं। और जो आशा और आंगनवाड़ी में महिलाएं काम करती हैं, उनकी आमदनी को हम दुगना करने जा रहे हैं। मगर यहां मैं आपसे कहना चाहता हूं, सबसे जरूरी चीज है कि हमें महिला विधायक, सांसद, मंत्री, हमें ये चाहिए। तो आपको नहीं, क्योंकि जब तक हम एमएलएज नहीं लाएंगे, एमपी नहीं लाएंगे, तब तक आपकी आवाज नहीं पहुंचने वाली। सीधी बात है। तो आपको प्रधानी में जगह मिल गई है, अब हम आपको राज्यसभा, लोकसभा, विधानसभा में जगह देंगे। और फिर 50% हम चाहते हैं कि 50% महिला हो उसके अंदर। क्योंकि मैं जानता हूं कि आपकी आवाज दबाई जाती है, घर में दबाई जाती है, समाज में दबाई जाती है, सड़कों में आपको डराया जाता है। और इसको बदलने का यही तरीका है कि महिलाओं को भागीदारी मिले और महिलाएं दिखाई दें सब जगह। तो ये मैं थोड़ा सा आपको बताना चाहता था। अब आपके कोई सवाल हो उदित राज जी से, मुझसे, या आप कुछ कहना चाहती हैं, आप खुल के कहिए। नहीं, आप कह रही हैं वो हो गया खत्म, मैंने बोला नहीं। मैं आपको बताता हूं, ये आपने बहुत गहरी बात बोली है। अगर कोई अमीर है, कंपनी में काम करता है, तो उसको जॉब सिक्योरिटी मिलती है, उसको निकाला नहीं जा सकता। अगर निकालना है तो मतलब 3-4 महीने की सैलरी मिलती है, पेंशन मिलता है, पूरा का पूरा मिलता है। मगर अगर गरीब घर का बच्चा होता है, बेटी होती है, और उनमें से सबसे ज्यादा, यह भी एक्सेप्ट करना पड़ेगा कि गरीबों में से सबसे ज्यादा दलित, आदिवासी, पिछड़े वर्ग के लोग हैं, माइनॉरिटी है, ये एक्सेप्ट करना पड़ेगा। तो जब हम गरीब की बात कर रहे हैं, उसमें ज्यादा पिछड़े हैं, ज्यादा दलित हैं, ज्यादा आदिवासी हैं, ज्यादा माइनॉरिटी, हाँ गरीब जनरल कास्ट के भी लोग हैं, मगर वो 90% हिंदुस्तान की आबादी ये लोग हैं। और फैशन क्या बना है, जहां भी ये लोग हैं इनको ठेकेदारी प्रथा पे लगाया जा रहा है। आप देखिए, मिलिट्री में अग्निवीर बना दिया। अग्निवीर क्या है? अग्निवीर जवान को उन्होंने मजदूर बना दिया कि भाई जब भी हम चाहते तुम्हें निकाल देंगे, तुम्हें पेंशन नहीं मिलेगी, तुम्हें सैलरी ठीक नहीं मिलेगी, तुम्हें कैंटीन नहीं मिलेगी, नहीं मिलेगा, शहीद का दर्जा भी नहीं मिलेगा। तो मतलब जो गरीब लोग आर्मी में जा रहे हैं उनके लिए अग्निवीर, और जो अमीर लोग आर्मी में जा रहे हैं उनके लिए पेंशन, उनके लिए सारी फैसिलिटीज, उनके लिए मेडिकल, उनके लिए सब कुछ। तो आपने जो बात बोली कि ठेकेदारी प्रथा, तो हमने मैनिफेस्टो में साफ कह दिया है, सरकारी नौकरी में, पब्लिक सेक्टर में, सरकारी ऑफिसेज में हम ठेकेदारी प्रथा को बंद करने जा रहे हैं। महालक्ष्मी योजना
8,500 रुपए हर महीने, 1 लाख रुपए साल के हिंदुस्तान के सबसे गरीब महिलाओं के बैंक अकाउंट में जाने वाला है। कहाँ कांग्रेस की सरकार में 400-300 रुपए सिलेंडर था, 350, अब वो 1100 रुपए का है। लेकिन इलेक्शन के टाइम पे 200 रुपए घटा के वोट के चक्कर में 900 रुपए कर दिया, सिर्फ वोट के चक्कर में। अब वही सिलेंडर इलेक्शन के बाद 1500 रुपए होगा। बताइए कहाँ से मैं खरीदूंगी, कहाँ से बच्चे पालूंगी? 4 बच्चे पढ़ने वाली, मेरी छोटी बेटी 6 साल की। రాజమహేంద్రవరం ఆర్యపురంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి త్రయాహ్నిక దీక్ష దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఆలయం వద్ద జరిగిన అన్న సమారాధనకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి శ్రీ సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. 11:30 మహా నివేదన అనంతరం భక్తులకు మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్యపురంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఆవరణలో కౌంటర్లు ఏర్పాటు చేసి అన్నప్రసాదాలు వడ్డించారు. సుమారు 3,000 మంది భక్తులు స్వామివారిని సేవించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిగా ఎవరికి ఎంత కావాలండి, కావాలంటే మళ్ళీ వేయండి, కావాలంటే మళ్ళా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని పోస్టల్ బ్యాలెట్ పత్రాలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగిందని జాయింట్ కలెక్టర్ రూరల్ ఆర్ఓ ఎన్ తేజ్ భరత్ తెలియజేశారు. నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కి పోస్టల్ బ్యాలెట్ తరలించారు. ఈ సందర్భంగా 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 3,033 పోస్టల్ బ్యాలెట్ పత్రాలను నాగ్ భవనంలోని రూరల్ నియోజకవర్గ తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ నుంచి నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణానికి తరలించినట్లు తేజ్ భరత్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వాటిని పోలీసు ఎస్కార్ట్ మధ్య తరలించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ కృష్ణనాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం భానుప్రకాష్, డిటి సుధీర్, పోలీసులు, రాజకీయ పార్టీల అభ్యర్థుల ఏజెంట్స్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విపక్షాల గాలిబుడిగా పేలిపోయింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సభల్లో ప్రధాని మోదీ. కేదార్నాథ్లో తప్పిన హెలికాప్టర్ ప్రమాదం, పైలట్ అప్రమత్తతతో సేఫ్గా ల్యాండింగ్. ముఖ్యమంత్రి జగన్ కొత్త ట్రెండ్ తెచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కౌంటింగ్ పై సమావేశం, అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి. ఆర్ఎస్ఎస్ శాఖల్లోనూ వారికి ప్రవేశం లేదు. ఢిల్లీ సభలో ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ ఆవేదన. ఇవి ఇవాల్టి సీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.